కెమెరామెన్ విజయ్ తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలోని దత్తి గ్రామంలో పేదల సేవలు కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 9 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఎవరైనా చనిపోతే చనిపోయిన నెల నుంచి వితంతో పింఛన్ ఇస్తున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఒక నెలలో తీసుకోకపోతే రెండో నెలలో ఇస్తున్నాం. ఆ విధంగా ఈ నెలలో 10,579 మందికి 4,23,00,000 వితంతో పింఛన్లు ఇచ్చాం. రెండో నెల కూడా పింఛను రెండు కలిపితే 1,34,023 మందికి 108 కోట్లు ఇచ్చాం. 2 నెలలు తీసుకోకపోతే మూడో నెలలో 11,545 మందికి 14 కోట్లు ఇచ్చాం. ఇంత మునుపంతా కూడా మీరు చూస్తే ఒక నెల తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు, రెండో నెల తీసుకోకపోతే 2 నెలలు కట్ చేసేవాళ్ళు. నేను అది ఆలోచించలేదు. ప్రభుత్వానికి లాభం కాదు, ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలనే ఏకైక ధ్యేయంతో 2 నెలలు తీసుకోకపోతే మూడో నెల కూడా ఇస్తున్నా. మీరు ఇంటి దగ్గరే ఉంటే కాదు, మీరెక్కడుంటే అక్కడికి ఎత్తుక్కుంటా మా వాళ్ళు వస్తున్నారు. నరేగా పనులు చేస్తే పని దగ్గరికి వస్తున్నారు. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వచ్చి ఇస్తున్నారు. బంధువుల ఇంట్లో ఉంటే బంధువుల ఇంట్లో ఇస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఎవరైనా సరే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడ కూడా ఈ పింఛన్లు ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క విజయనగరం ప్రతి నెల 2,75,682 మందికి పింఛన్లు ఇస్తున్నాం. దగ్గర 117 కోట్లు ఇస్తున్నాం. గజపతి నగరం నియోజకవర్గంలో 39,641 మందికి ఇస్తున్నాం, 17 కోట్లు ఇస్తున్నాం. మీ దత్తి గ్రామంలో 706 మందికి నెలవారీగా 29 లక్షల రూపాయలు మీకు ఇస్తున్నాం. మీ ఆదాయం వ్యవసాయం కంటే పింఛన్లోనే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. ప్రతి ఒక్క ఇండ్లు కూడా కవర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ మీరు చూస్తే నేను ఆ రోజు పింఛన్లు పెంచాను. పింఛన్లు ప్రారంభించిందే తెలుగుదేశం. మీరు ఒక్కసారి చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. నందమూరి తారక రామారావు గారు 85లో 30 రూపాయలతో ప్రారంభించిన పింఛన్ ఇది. నేను 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు 75 రూపాయలు చేశా. మళ్ళీ 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు 1000 రూపాయలు చేసి 2000 చేశా. 200ని 2000 అంటే దగ్గర 10 రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తర్వాత మీరు చూస్తే మొన్న నేను వచ్చిన తర్వాత 24 ఏప్రిల్ నుంచే పెంచుతానని చెప్పాను. మీరు ఓట్లేసి జూన్లో వేశారు. పింఛను ఏప్రిల్ నుంచే మీకు ఇచ్చామంటే ఈ పేదవాళ్ల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అభిమానం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఈ విధంగా పింఛన్లు ఇవ్వడం లేదు. ఈరోజు మీరు చూస్తే 4,000 వితంతువులకి, వృద్ధులకి, 6,000 రూపాయలు దివ్యాంగులకి, ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉంటే అదే మరిగా డయాలసిస్ చేసుకుంటే 10,000 రూపాయలు ఇచ్చాం. అదే సమయంలో బెడ్కే పరిమితం అయిపోతే అలాంటి వాళ్లకు 15,000 ఇస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం ఒక మానవత్వంతో ఆలోచిస్తున్నాను. ఇంకో పక్క నేను రాకపోతే ఎవరైనా నిర్లక్ష్యం చేస్తారనే ఉద్దేశంతో ప్రతి నెల ఒక గ్రామానికి వచ్చి నేరుగా పర్యవేక్షిస్తున్నానంటే ఏ ఒక్కరికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. రాష్ట్రంలో, దేశంలో
29 రాష్ట్రాలున్నాయి. ఉత్తరప్రదేశ్ మనకంటే 3 రెట్లు ఎక్కువ ఉంది. పెద్ద రాష్ట్రం. వాళ్ళు ఇచ్చేది 560 కోట్లు. తెలంగాణ రాష్ట్రం నేనే ఆ రోజు సంపద సృష్టించాం. మనకంటే ఆదాయం ఎక్కువ వస్తుంది. ఈరోజు అక్కడ ఇచ్చేది 879 కోట్లు. హైయెస్ట్ వచ్చి తెలంగాణ 8179 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 33,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇస్తున్నామంటే అది మీ మీద నాకుండే అభిమానం, ప్రేమ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే 100 మంది ఉంటే 13 మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఇంకో పక్క 59 మంది మా ఆడబిడ్డలకే పింఛన్లు ఇస్తున్నా. ఈరోజు మగవాళ్ళ కంటే కూడా ఆడబిడ్డలు అన్ని విధాలా పైకి తేవడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూసినప్పుడు 48,019 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 28,331 కోట్లు మా ఆడబిడ్డల చేతికి ఇస్తున్నానంటే దానికంటే సాటిస్ఫాక్షన్ నా జీవితంలో ఇంకొకటి ఉండదని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేనేదో ఒక పింఛన్తోనే సరిపెట్టలేదు. సూపర్ 6 చెప్పాం. సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సూపర్ హిట్ చేశామంటే గట్టిగా చెప్పండి. సూపర్ 6ని సూపర్ హిట్ చేశామని గట్టిగా హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. పిల్లలు చూసి అడిగాను. 2 పిల్లలుంటే 2కి వస్తా ఉంది. నేను రాష్ట్రమంతా చూస్తే 6 మంది పిల్లలుంటే 6 మందికి ఇచ్చాం. నేను ఒకే మాట చెప్పాను, ఎవరైనా రాకపోతే టెక్నికల్గా ప్రాబ్లం ఉంటే ఇక్కడే కలెక్టర్ చెప్తున్నా ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేస్తారు. కానీ ఒక్కరికి కూడా ఇగ్నోర్ కావడానికి వీలు లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే బాధ్యత, తల్లికి వందనం ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమంలో 63,77,000 మందికి ఇచ్చాం. 10,090 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇదేదో మీకు డబ్బులు ఇవ్వడం కాదు, ఇది కేవలం పథకమే కాదు. ఈ పిల్లల అద్భుతమైన భవిష్యత్తుకు ప్రభుత్వం పెట్టే పెట్టుబడి, అది నేనిచ్చే భరోసా అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మా ఆడబిడ్డలున్నారు, అప్పుడప్పుడు మర్చిపోతారు. దీపం పెట్టింది నేనే, గుర్తుందా తల్లి అని అడుగుతున్నా. 98, 99లో నా తల్లి పడిన కష్టం పడకూడదని నా ఆడబిడ్డలకు మొట్టమొదటిసారిగా దీపం సిలిండర్లు ఇచ్చా. అవునా కాదా అని అడుగుతున్నా ఇక్కడే ఆడబిడ్డలందరినీ. మళ్ళీ కొంతమంది ధరలు పెరిగాయని వాడకం మానేస్తే మళ్ళీ ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చానంటే అది మా ఆడబిడ్డల పైన నాకుండే అభిమానం అని మరొక్కసారి తెలియజేస్తున్నా. 1 కోటికి పైన ఇచ్చాం. 2,66 లక్షల సిలిండర్లు ఇచ్చాం. 1,718 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ మధ్యనే స్త్రీ శక్తి ఆగస్టు 15 మా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం అంటే చాలామంది అసాధ్యమన్నారు, సాధ్యం కాదన్నారు, అవసరమా అన్న అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, చెప్పింది చేసి చూపిస్తానని. స్త్రీ శక్తి కింద మీకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు. మొన్న దసరా రోజున ఇక్కడి నుంచి నేరుగా విజయవాడకి వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని మీరు వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. నేను కూడా పట్టు వస్త్రాలు ఆ తల్లికి సమర్పించా. అక్కడ పోయినప్పుడు చూశాను, క్యూలు చూశాను.
మగవాళ్ళ కంటే మా ఆడబిడ్డలే ఎక్కువగా ఉన్నారు ఆ క్యూలంతా. అంటే స్త్రీ శక్తి బ్రహ్మాండంగా పనిచేసింది. అవునా కాదా అని అడుగుతున్నా మా ఆడబిడ్డలందరినీ. అంటే ఫస్ట్ టైం మీ అందరికీ మొబిలిటీ వచ్చింది, బయట పోయే అవకాశం వచ్చింది. ఈరోజు ఆగస్టు 15న ప్రారంభిస్తే 45 రోజులు 10 కోట్ల ప్రయాణాలు చేశారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఒకప్పుడు 10 లక్షల మంది రోజుకు బస్సులు ఎక్కేవాళ్ళు. ఈరోజు డబల్ అయిపోయింది, 21 లక్షలు ఎక్కుతున్నారు. మా తల్లి నవ్వుతా ఉంది. అంటే ఒకటే కోరుతున్నా, ఇది సూపర్ హిట్ అయింది. అదే సమయంలో అనవసరంగా తిరిగితే మాత్రం మీ ఆరోగ్యం పోతుంది. అవసరానికి వాడుకోండి, తప్పు లేదు. ఎక్కడన్నా దేవాలయానికి వెళ్ళాలంటే వెళ్ళండి, తప్పు లేదు. 2 పనులు అవుతాయి. ఒకటి, మీరు ఒక దేవుణ్ణి దర్శించుకొని అక్కడ కానీ ప్రార్థనలు చేస్తే కష్టపడి పనిచేస్తారు. మీ పిల్లలకు ఉద్యోగం రావాలంటే ఉద్యోగం వస్తుంది. మీ ఇంకేమైనా కోరికలు ఉంటే కోరికలు కూడా తీరుతాయి. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది, ఎక్కడన్నా తల్లి దగ్గరికి పోవాలన్నా లేకుంటే తల్లి బిడ్డ దగ్గరికి రావాలన్నా మీరు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇంటర్మీడియట్ ఉంటే మండల హెడ్ క్వార్టర్కి పోవాలి, ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఉంటుంది. ఇంకో పక్క ఉద్యోగాలకు పోయి రావాలంటే ఈజీగా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ముందు చూపుతో ఆలోచించి అందరికీ ఫ్రీ బస్ ఏర్పాటు చేశాను. ఇది నెలకు 247 కోట్లు అవుతుంది. సంవత్సరానికి 2963 కోట్లు అవుతుంది. ఎంతైనా పర్వాలేదు, ఇదో గేమ్ చేంజర్గా తయారవుతుంది. మా ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదిగి దేశానికే వన్నె తెచ్చే విధంగా ముందుకు పోతారు. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు మీ పొదుపు చూస్తే 20,000 కోట్లుంది. మీరు అప్పులు తీసుకునేది చూస్తే 50,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఉంది, అక్కడ ఒక 22 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు కూడా దగ్గర ఒక 10,000 కోట్ల దగ్గర పొదుపు ఉంది. 20,000 కోట్ల అప్పు తీసుకుంటున్నారు. మళ్ళీ తిరిగి కట్టడంలో పెద్ద వ్యాపారస్తులు కట్టలేదు, కానీ నీతిగా ఉండే మా ఆడబిడ్డలు మాత్రం తిరిగి కట్టే సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు డబ్బులు రావడం పెద్ద ప్రాబ్లం కాదు. నేను అందుకే కరుణ గారిని ఒక మాట చెప్పాను. అదే మరి మంత్రి ఇక్కడే ఉన్నాడు, డాక్రా సంఘాల మంత్రి మీ దగ్గర శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు. మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలనో పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 4వ తారీఖు ఆటో డ్రైవర్లు మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తే మాకు నష్టం వస్తూ ఉందని బాధపడితే వాళ్ళకు కూడా చెప్పా, మీరు కూడా బాధపడద్దండి. ఆటో డ్రైవర్ సేవలో 4వ తారీఖున 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాను. 2,90,000 మంది 4,35,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నా. డ్రైవర్ కష్టాలు తెలిసిన వ్యక్తిని, పేదవాళ్ళ ఇబ్బందులు అర్థమైనాయి, అందుకే ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇంకో పక్క రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. గ్రామీణ ప్రాంతాలు బాగుండాలంటే రైతు ఆదాయం పెరగాలి. ఒకప్పుడు మీరు చూస్తే రైతును పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ఆహారపు అలవాట్లు మారాయి, మన ఉత్పత్తిని కూడా మార్చుకోవాలి. విజయనగరం జిల్లా పేదరికంలో ఉంది. దానికి కారణం మీరు చూస్తే ఇక్కడ నీళ్లు పైనున్నా, నీటి వనరులున్నా ఇక్కడ వ్యవసాయం అనుకున్నట్టు చేయలేక చేసిన వాణిజ్య పంటలు వేయకుండా మనకు నష్టం వస్తూ ఉంది. నేను ఒకటి హామీ ఇస్తున్నా,
రైతును ఆదుకుంటాం. అందుకే అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తా అన్నాం. మొదట విడత 7,000 వేసాం. మిగిలిన 14,000 కూడా మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 46,85,000 వేసాం. 3,174 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసి ఒక విజయనగరంలో 2,27,000 మందికి 152 కోట్ల రూపాయలు జమ చేశాం. ఇక్కడే యువత ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా మా యువత అందరికీ. నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. సూపర్ 6లో మొట్టమొదటిది మెగా డిఎస్సి. మెగా డిఎస్సి చేస్తానని మొదటి సంతకం పెట్టాను. సంవత్సరంలో పూర్తి చేశాను. మీ నియోజకవర్గంలో 107 మందికి ఉద్యోగాలు వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. మొన్నే అందరినీ పిలిచాను. నేనే సర్టిఫికెట్లు ఇచ్చాను. వాళ్ళ ఆనందం చూస్తే నేను చాలా మీటింగులకు వెళ్ళాను. కానీ వాళ్ళ ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ చాలా జుబిలెంట్గా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఉద్యోగం వచ్చిన వాళ్ళ ఉత్సాహం ఎట్లుంటుందో నేను చూశాను. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు నేను అండగా ఉంటా. ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. ఇప్పటికే మీరు చూస్తే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ అయితే 9,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఒకసారి చూసినప్పుడు నేను ఆ రోజు చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళు ఇస్తా అన్నాం. ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వంలో టీచర్లకి 15,941 ఇచ్చాం. అదే మరి వివిధ డిపార్ట్మెంట్లో 9,093 ఇచ్చాం. పోలీస్ శాఖలో 6,100 మందికి ఇచ్చాం. ఈరోజు నేను చెప్పాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మీ ఇంటి దగ్గరనే మీరు పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాం. 5,500 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. విశాఖపట్నం మీకు దగ్గరే ఉంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఇప్పుడే టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వస్తూ ఉంది, గూగుల్ క్యాంపస్ వస్తూ ఉంది. గూగుల్ క్యాంపస్ వస్తే భారతదేశానికి ఒకప్పుడు హైదరాబాద్ ఐటీ క్యాపిటల్ అయితే విశాఖపట్నం ఏఐ క్యాపిటల్గా, డేటా సెంటర్ క్యాపిటల్గా తయారవుతుంది. ఇక్కడే మీకు సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ట్రైబల్ యూనివర్సిటీ వస్తుంది. ఇక్కడ చదువుకుంటే నేరుగా విశాఖపట్నం పోయి వేరే ప్రపంచానికి పోయే పని లేకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అన్నా క్యాంటీన్ పేదవాళ్లకు 5 రూపాయలకే భోజనం పెడుతున్నాం. ఇంకా దీన్ని పెంచుతున్నాం. పెంచి ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకుపోతున్నాం. తొందరలోనే అందరి ఆరోగ్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టాం. డబ్బులుండేవాళ్ళు లేని వాళ్ళని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి 2,50,000 రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన పార్టీ ఇది. దేశంలో ఎక్కడా జరగలేదు, మన దగ్గరనే చేశాం. పేదవాళ్ళకి ఇప్పుడుండే దాన్ని కంటిన్యూ చేసి 25 లక్షల వరకు ఇస్తానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే 2029కి అందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత నాది. 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం. ఈ నెలలోనే దీపావళి కంటే ముందు 3 లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేసి వాళ్ళందరికీ నిజమైన దీపావళి పండుగ ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక 6 లక్షల ఇండ్లు రాబోయే సంవత్సరం జూన్ లోపల పూర్తి చేస్తాం. నిన్న మొన్న మీరు చూశారు, మీ అందరికీ దసరా, దీపావళి,
జిఎస్టి వచ్చింది. దీనివల్ల సూపర్ జిఎస్టి వల్ల మీ పొదుపు కూడా సూపర్గా చేసుకునే అవకాశం వచ్చింది. ధరలు తగ్గాయి, కొనుగోలు శక్తి పెరిగింది, మీ ఆదాయం పెరుగుతుంది. మీరు వాడే అన్ని వస్తువులను మీరు చూస్తే నిత్యావసర వస్తువులు కానీ, మందులు, వ్యవసాయ పరికరాలు, కారు కావాలంటే కారు కూడా ధర తగ్గింది, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గాయి. ఈ విధంగా మొత్తం పేద మధ్యతరగతి కుటుంబాలకి వెసులుబాటు కల్పిస్తూ ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా, ఒకప్పుడైతే ఎంత ఇస్తారో తెలిసేది కాదు. ఈరోజు 2.518 పేదవాళ్ళు వాడే వస్తువులకి ట్యాక్స్ లేదు. కొన్ని వస్తువులకు 5%. బాగా పెద్దవాళ్ళు ఉంటే అలాంటి వస్తువులకు మాత్రం 18% చేశారు. దీనివల్ల రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుంది. తగ్గినా పర్వాలేదు, మా పేద ప్రజలకి 8,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. కొత్త స్లాబ్ల వల్ల ప్రతి నెల దగ్గర 1,500 రూపాయలు మీకు ఆదా అవుతుంది. ఇంకో పక్క శుభవార్త, నేను ఒక మాట చెప్పాను, నేను కష్టపడతాను, నా అనుభవంతో పనిచేస్తాను, ప్రభుత్వాన్ని ఘాట్లో పెడతాను, సమర్థత పెంచుతాను, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఒక పద్ధతి ప్రకారం తీసుకుపోతానని చెప్పాను. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ ప్రభుత్వ సమర్థ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. ఇప్పుడు నేనే ఒక కిడ్నీ పేషెంట్ ఇంటికి వెళ్ళాను. దురదృష్టం వెంటాడింది. తల్లి ముందుకొచ్చింది, కిడ్నీ తల్లి డొనేట్ చేసింది, ఆపరేషన్ చేసుకున్నాడు, ఉన్న 3 ఎకరాలు అమ్మేశాడు. అప్పట్లోనే నేను 1,60,000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చాను. కానీ అప్పులు చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాడు. దినదినం గండంగా భావిస్తున్నాడు. ఈరోజు నేను వచ్చి అలాంటి కిడ్నీ పేషెంట్కి 10,000 రూపాయలు ఇచ్చాను. అది ఇచ్చినప్పుడు నాకు అనిపించింది నా జన్మ సార్థకమైందని చెప్పి ఆనందపడుతున్నాను. అదే సమయంలో ఆ తల్లికి 6,000 ఇచ్చాం. అంటే ఇతనికి 1,20,000 వస్తుంది, తల్లికి దగ్గర 72,000 వస్తుంది. 2 పిల్లలున్నారు, 2 పిల్లలకు ఒకటే చెప్పాను, 15,000 రూపాయలు వేసాం. మొన్నే తల్లికి వందనం వల్ల 26,000 వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక కుటుంబానికి దగ్గర 2,20,000 రూపాయలు ఈ ప్రభుత్వం వల్ల వచ్చిందంటే దానికంటే తృప్తి ఏముంటుందో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అర్హులందరికీ న్యాయం చేయాలి, దానికోసం ఈ ప్రభుత్వం ఉన్నాం. ఇంకో పక్క సమర్థత పెంచుతున్నాం. ఒకప్పుడు విద్యుత్ ధరలు విపరీతంగా పెంచారు, 9 సార్లు పెంచారు, 32,000 కోట్ల రూపాయలు మీ మీద భారం వేశారు. నేను వస్తానే చెప్పాను. నేను వచ్చిన తర్వాత విద్యుత్ రంగం పనితీరు మెరుగవుతుంది, ధరలు తగ్గించకపోయినా పెంచనని చెప్పా. కానీ ఈరోజు వాళ్ళు పెంచిన ధర కూడా ట్రూ ఆఫ్ ఛార్జెస్ని తగ్గించిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నవంబర్ 13 నుంచి మీకు వేసినటువంటి ట్రూ ఆఫ్ ఛార్జెస్ అన్ని 13 పైసలు యూనిట్కి తగ్గుతాయి. ఆ తర్వాత ఒకటి హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచమన్నాం, పెంచాం. అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గించే దిశగా నా పరిపాలన ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడికక్కడ వోల్టేజ్ ఉంటుంది, కరెంటు కట్టులుండవు, ధరలు పెరగవు. మీ ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకునే వ్యవస్థ, మీ పొలంలో కరెంటు తయారు చేసుకునే విధంగా ఉచితంగా పెట్టిస్తా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, రైతుల ముందుకొస్తే మీ పొలాల్లోనే సోలార్ పెట్టిస్తాం. మీరు అది పెట్టుకుంటే
మీరు నీళ్లు మీరే తోడుకోవచ్చు. ఒకవేళ మిగిలిన కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇవ్వండి. మీరు వాడుకోవాలంటే ఇంటికి వాడుకోండి. మీకు వాహనాలుంటే ఛార్జ్ చేసుకోవడానికి వాడుకోండి, కరెంటు వాహనాలు పెట్టుకొని. అప్పుడు ఇంక డబ్బులు కట్టే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ కానీ ఎప్పటికప్పుడు మీ దగ్గర కరెంటు లేనప్పుడు గ్రిడ్కి ఇచ్చి మీకు అవసరమైనప్పుడు మళ్ళా తీసుకునే ఏర్పాటు కూడా చేస్తాను. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వెనుకబడిన వర్గాలు ఉన్నారు ఈ జిల్లాలో. మీకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం తీసుకొచ్చాం. మీ ఇంటి మీద మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే 3 కిలోవాట్ల వరకు 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తా. దానికంటే ఎక్కువ ఉంటే అప్పు తీసుకొని మీరు కరెంట్ ఛార్జీలు కట్టే డబ్బులు దానికి కడితే ఇది మీ సొంతం అవుతుంది. తర్వాత ఉచితంగా కరెంటు వాడుకునే అవకాశం వస్తుంది. షెడ్యూల్ కులాలైతే, షెడ్యూల్ తెగలైతే 2 కిలోవాట్ల వరకు నేను ఉచితంగా కరెంటు పెట్టిస్తా. మీరు ఒక్క పైసా కట్టే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడుండే మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నాను, ఉత్తరాంధ్ర విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం పేదరికం ఉండే జిల్లా. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే నేను సీఎంగా ఉన్నప్పుడే వంశధార, నాగావళి ఇవన్నీ కూడా అప్పుడే ఇక్కడ తోటపల్లి అదే మాదిరిగా ఆ రోజే మనం ప్రారంభించాం. అనేక ప్రాజెక్టులు ప్రారంభించాం. తారక రామ, తీర్థసాగర్ ఇవన్నీ ప్రారంభించాం. ఈరోజు ఉత్తరాంధ్రలో 2,000 కోట్లు ఖర్చు పెట్టి 100% అన్ని ప్రాజెక్టులు 2 సంవత్సరాల లోపల పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తారక రామ, తీర్థసాగర్ నేనే ఫౌండేషన్ వేశాను. ఎప్పుడు వేశానంటే 2000 ఆ ప్రాంతంలో వేశాను. 25 ఏళ్ళైనా ఇంకా పూర్తి కాలేదు. ఇమ్మీడియట్గా పూర్తి చేస్తాం. తోటపల్లి రిజర్వాయర్కి నేనే ఆ రోజు ఫౌండేషన్ వేసి మళ్ళీ నేనే పూర్తి చేశాను. మళ్ళీ వదిలేశారు. కుడి కాలువ, గజపతి నగర్ కాలువలు పూర్తి చేస్తాం. ఇంకో పక్కన ఈ జిల్లాలో మీరు కొన్ని విషయాలు కూడా చెప్పారు. ఇప్పటికే మీరు ఒక్కసారి ఆలోచిస్తే మొత్తం ఉత్తరాంధ్రలో రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాం. 11,440 కోట్లు ఇప్పించాం. ఇంకో పక్కన విశాఖపట్నంలో ఏదైతే రైల్వే జోన్ కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్కన ఆర్సీఆర్ మితలైతే 1,47,00,000తో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం ఒక ఐటీ క్యాపిటల్గా తయారవుతుంది.